హలో గైస్, వెల్కమ్ టు కార్తిక్ గబన్. ఇంకా ఈ ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ ఇప్పుడు నేను ది స్ట్రేంజర్ థింగ్స్ ఫైనల్ ఎపిసోడ్ అయితే చూసాను. సో స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 రిలీజ్ అయినప్పటి నుంచి నేను ఏ రివ్యూ పోస్ట్ చేయడం కానీ కంప్లీట్ ఒకేసారిగా చేద్దామని చెప్పేసి. అండ్ ఈ రోజు ది ఫైనల్ సీజన్ వచ్చింది, ఫైనల్ ఎపిసోడ్ వచ్చింది. లాస్ట్ ఎపిసోడ్ మాత్రం 2 hours 8 minutes డ్యూరేషన్తో ఉంది, చూడడం అయితే జరిగింది. 2016లో మొదలైన స్ట్రేంజర్ థింగ్స్ ఇది రివ్యూ అంటే ఒక ఎమోషన్ అంటే చెప్పాలి. ఎందుకంటే నేను ఒక వెబ్ సిరీస్ అనేవి కాన్సెప్ట్ ఉంటుందని నాకు అసలు ఏమాత్రం ఐడియా లేదు. 2017 or 18 ఇయర్ నాకు గట్టిగా ఐడియా లేదు, కానీ ఒక ఫ్రెండ్ సజెషన్ ద్వారా నెట్ఫ్లిక్స్ కూడా ఉంటుందని నాకు ఐడియా లేదు. హార్డ్ డిస్క్ తీసుకొని స్ట్రేంజర్ థింగ్స్ స్టార్ట్ చేయడం జరిగింది. నా జీవితంలో స్టార్ట్ చేసిన ఫస్ట్ వెబ్ సిరీస్. స్ట్రేంజర్ థింగ్స్ కంటే మంచి వెబ్ సిరీస్లు చాలా వచ్చాయి. మనీష్ కావచ్చు, లాస్ట్ ఇన్ స్పేస్ కావచ్చు, 30 Reasons Why, బ్రేకింగ్ బ్యాడ్, మన చాలా ఉన్నాయి. చెప్పుకుంటూ పోతే చాలా నెంబర్ ఆఫ్ వెబ్ సిరీస్ చూసాను తర్వాత. బట్ వెబ్ సిరీస్ అనే కాన్సెప్ట్ని నా దృష్టికి వచ్చి మాత్రం స్ట్రేంజర్ థింగ్స్ ద్వారా. సో 2016 రిలీజ్ అయిన స్ట్రేంజర్ థింగ్స్ నేను 2017 18లో చూశాను. ఈ 2026లో ఫైనల్ ఎపిసోడ్ అయితే ఎండ్ అయింది. ఈ 10 years జర్నీలో 5 seasons 42 episodes అయితే జరిగాయి. ప్రతి ఒక్క ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. మనకి స్టార్టింగ్ ఫస్ట్ సీజన్ చూసుకుంటే హాకింగ్స్ నుంచి అప్ సైడ్ డౌన్ అనే కాన్సెప్ట్, నలుగురు ఫ్రెండ్స్ వీళ్ళు తప్పిపోవడం, కానీ అక్కడి నుంచి ప్రతి ఒక్కటి ఒక ఇన్వెస్టిగేషన్, కానీ ఒక డిఫరెంట్ ఒక ఎవరికి వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసుకుంటూ లాస్ట్లో అందరూ ఒకే చోట చేరి ఒక హై మూమెంట్స్ ఇస్తూ, అండ్ సూపర్ న్యాచురల్ పవర్స్ ఉంటాయి మన ఏలికి. ఆ తర్వాత చాలా మంది ట్విస్ట్లు ఉంటాయి. సీజన్ బై సీజన్ అది ఎదుగుతూ వచ్చింది. అండ్ ఇప్పుడైతే సీజన్ 5 అయితే మంచి హైప్ వచ్చింది. ఈ రీసెంట్గా ఈ హైప్ వల్ల స్ట్రేంజర్ థింగ్స్ స్టార్ట్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ ఇది రీసెంట్గా స్టార్ట్ అయిన హైప్ అయితే కాదు, ఇప్పుడు 2016 నుంచి స్టార్ట్ అయిన హైప్. సో ఫైనల్గా డఫర్ బ్రదర్స్ సీజన్ 5 అయితే ఎండ్ చేద్దాం అనుకున్నారు. అండ్ సీజన్ 5 గురించి మాట్లాడుకుంటే కనుక ఫస్ట్ వాల్యూమ్ 1 4 episodes చూసుకుంటే ఇంట్రెస్ట్గానే జరుగుతుంది. కానీ వాల్యూమ్ 1లో 4th episodeలో ఇక వీళ్ళు ఇచ్చిన హైప్ వల్ల వాల్యూమ్ 2కి ఎక్స్పెక్టేషన్స్ ఒక రేంజ్ పెరిగిపోయాయి మన సీజన్ 5 స్ట్రేంజర్ థింగ్స్. సరే, ఆ హైప్ తోటి అదే వీళ్ళున్న హైప్ తోటి స్ట్రేంజర్ థింగ్స్ వాల్యూమ్ 2 అయితే రిలీజ్ అయిపోయాయి. 3 episodes చూసాం. అంటే వీళ్ళకి ఇచ్చిన హైప్కి వాల్యూమ్ 2 అనేది కొద్దిగా మనల్ని డిసప్పాయింట్ చేసిందని చెప్పొచ్చు. అంటే ఒక స్ట్రాటజీస్ కానీ, వాళ్ళు వేసుకున్న స్క్రీన్ ప్లే కానీ, అండ్ వాళ్ళు వేసుకున్న ప్లానింగ్ కానీ, ఒక వెక్నా కానీ పట్టుకునే విధానం, ఎవ్రీథింగ్ చాలా బాగుంటాయి. అండ్ అక్కడితో సీజన్ కొద్దిగా వాల్యూమ్ 1 సీజన్ 5లో వాల్యూమ్ 1కి ఉన్నంత హైప్ వాల్యూమ్ 2 తీసుకురాలేదు. ఓకే, తీసుకురాకపోయింది. ఫైనల్ ఎపిసోడ్ అయినా మనకి మంచి హైప్ ఇస్తారనే, డఫర్ బ్రదర్స్ మనకి మంచి హై ఇస్తారనే దాంతోనే ఉన్నాం మనం. 2 hours 8 minutes డ్యూరేషన్ లాస్ట్ ఎపిసోడ్కి. అండ్ ఈరోజు ఈ న్యూ ఇయర్లో ఈ రిలీజ్ అయ్యింది. అండ్ చూసుకుంటే కనుక మంచి హైప్ అయితే ఉంది. అండ్ ఎక్స్పెక్టేషన్స్కి అయితే కొద్దిగా డిసప్పాయింట్మెంట్ అయితే అనిపించింది, కానీ కంప్లీట్గా అయితే మంచి ఎండింగ్ అయితే బాగానే ఇచ్చాడు అనిపించింది. అండ్ మనకి సీజన్ 5 వాల్యూమ్ 1 స్టార్టింగ్ నుంచి ఈ క్యారెక్టర్ చచ్చిపోతుంది, ఆ క్యారెక్టర్ చచ్చిపోతుంది ఇవి అన్నట్టు చూపిస్తున్నారు. బట్ అలా మీకు అన్ఎక్స్పెక్టెడ్గా ఉంటుంది ఆ ట్విస్ట్ అనేది ఏదైతే. అండ్ అప్ సైడ్ డౌన్ ట్విస్ట్కి ఇంకొక ట్విస్ట్ కూడా ఉంటుంది. అదైతే ఏం స్పాయిలర్ ఇవ్వట్లేదు ఇక్కడ నేను. అండ్ అది మీరు ఎక్స్పెక్ట్ చేయరు ఆ ట్విస్ట్. అండ్ మనకి కొన్ని క్యారెక్టర్స్ అనేవి గుర్తుండిపోతాయి. మోస్ట్ హేటెడ్ క్యారెక్టర్ నుంచి మోస్ట్ లవ్డ్ క్యారెక్టర్ కావచ్చు, డిప్షిట్ డెరిక్ నుంచి డేరింగ్ డెరిక్ వరకు కావచ్చు. అంటే మనకి చాలా ఉంటాయి. అండ్ డెరిక్ డైలాగ్స్ మాత్రం తెలుగు డబ్బింగ్లో చూడండి మంచి క్రేజీగా ఉంటాయి. మనకి ఇంకా చాలా క్యారెక్టర్స్ 11 అండ్ మైక్ క్యారెక్టర్ కావచ్చు, విల్ క్యారెక్టర్ కావచ్చు, అండ్ మనకి మన మోస్ట్ లవ్డ్ క్యారెక్టర్, మోస్ట్ లవ్డ్ కాంబో అసలు స్టీవ్ హ్యారింగ్టన్ అండ్ డస్టిన్ కావచ్చు. వీళ్ళిద్దరు కాంబో అయితే ఎక్స్పెషల్లీ ఉంటుంది. అండ్ వాల్యూమ్ 2లో కొన్ని డైలాగ్స్ ఉంటాయి మనకి, నేను అంటే ఐ కెనాట్ లూజ్ యూ అగైన్ అని చెప్పేసి మన డస్టిన్ ఎమోషన్ ఉంటుంది, దానికి ఎమోషన్ ఫీల్ అవుతాం. అండ్ క్లైమాక్స్ వచ్చేప్పటికి సీజన్ 5 అంటే కంప్లీట్లీ ఎమోషనల్ కంటెంట్ మీదే ఉంటుంది. అండ్ ఇట్స్ అండ్ ఫేర్వెల్ అన్నట్టు. స్ట్రేంజర్ థింగ్స్ అనే కాన్సెప్ట్కి ఇది ఒక ఫేర్వెల్ అనమాట. మంచి ఫేర్వెల్ ఇచ్చారు. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి, కంప్లీట్గా ఫినిష్ చేసేయండి. ఇంకా స్ట్రేంజర్ థింగ్స్ హవా అయితే అయిపోయింది. ఓకే గైస్, థ్యాంక్ యూ. నాకైతే స్ట్రేంజర్ థింగ్స్ అయితే అయిపోయింది. కొన్ని క్యారెక్టర్స్ మాత్రం నాకు ఇంకా బాగా గుర్తుండిపోతాయి. మళ్ళీ వచ్చే క్యారెక్టర్స్ కాదు ఇవి. ఏమైందో నా ఫస్ట్ వెబ్ సిరీస్ 2017లో చూడడం స్టార్ట్ చేశాను నేను, 17 or 18. ఈ 2026కి అయితే కంప్లీట్ అయిపోయింది.
ఎన్నో మూవీస్ చూసాం. అవెంజర్స్ కంప్లీట్ అయిపోయింది. అంటే కొన్ని కొన్ని సినిమాలు ఉంటాయి. మన లైఫ్ జర్నీలతో, అంటే ఒక సినిమా పిక్చర్ లైఫ్ జర్నీ లాగా ఉంటాయి. హ్యారీ పాటర్ సిరీస్ కావచ్చు. అంటే అది ఒక టైప్ ఎండ్ అయిపోతుంది. ఆ తర్వాత మనకి అవెంజర్స్ కావచ్చు. ఎండ్ అయిన తర్వాత మార్వెల్ పడిపోయింది. ఇప్పుడు డూమ్ స్టెక్ మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అయితే ఒక కంప్లీట్గా ఒక జర్నీ లాంటి స్టోరీ సడన్గా ఎండ్ అయిపోవడం జరిగింది ఈరోజు. ఒక అవెంజర్స్ ఎలా అయితే సడన్గా ఎండ్ గేమ్ ద్వారా ఎండ్ అయిపోయినట్టు మనం ఫీల్ అయ్యామో, కొన్ని క్యారెక్టర్స్ ఐరన్ మ్యాన్ కావచ్చు ఇప్పుడు మళ్ళీ వస్తున్నారు కావచ్చు. ఇప్పుడు హ్యారీ పాటర్ తర్వాత ఒక జర్నీ అనే ఆ స్టోరీ జర్నీ ఎలా అయితే ఎండ్ అయిపోయిందో కావచ్చు, ఇవైతే రిటర్న్ రావు. ఇప్పుడు హ్యారీ పాటర్ రిటర్న్ రాదు. ఇప్పుడు గేమ్ ఆఫ్ థ్రోన్స్ కూడా అంతే. ఒక జర్నీ లాంటి ఒక నెంబర్ ఆఫ్ సిరీస్ ఉంటాయి. 8 సీజన్స్, ఐ థింక్ 8 సీజన్స్ ఉంటాయి. అవంతా ఒక 8 సీజన్స్ ఎండ్ అయిపోయింది. అవి మళ్ళీ రావంటే ఇంకో టార్గెట్ అని చెప్పేసి ఇంకో కొత్త కాన్సెప్ట్ సేమ్ అటువంటిదే తీసుకొచ్చారు. బట్ ఈ స్ట్రేంజర్ థింగ్స్ అనేది మళ్ళీ రిపీట్ అయ్యే కొత్తగా తీయగలిగేది అయితే కాదు. బట్ ఒక మంచి వెబ్ సిరీస్ అయితే, ఇప్పటిదాకా మీరు ఈ వెబ్ సిరీస్ అయితే చూడకపోతే మంచి వెబ్ సిరీస్ అయితే మిస్ అయిపోతారు అనుకుంటాను. ఇప్పుడే చూసేయండి. నెట్ఫ్లిక్స్లో ఉంది, చూసేయండి. మీకు నెట్ఫ్లిక్స్ లేదా, మీకు సబ్స్క్రిప్షన్ లేని సినిమాలు వెబ్ సిరీస్లు ఎలా చూడాలో మీ అందరికి బాగా తెలుసు. మోస్ట్ టెలిగ్రామ్లో చూస్తారు, కొన్ని వెబ్సైట్లో చూస్తారు. ఎందుకంటే ఐబొమ్మ అయితే ఇందులో రాదు. మూవీ రోజులో అయితే వచ్చేసింది. చూసేయండి గైస్. స్ట్రేంజర్ థింగ్స్ మోస్ట్ లవ్డ్ వెబ్ సిరీస్. థ్యాంక్ యూ గైస్.